హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సంచారి 8897. ఈరోజు టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి మన మీద పడి ఏడవంది వాళ్ళకి పొద్దు పోనట్లుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎందుకు ఆ స్టేట్మెంట్స్ మైండ్ ఉండి పెడతారో మైండ్ లేక పెడతారో అర్థం కావట్లేదు. రీసెంట్గా అభిషేక్ వర్మ T20లో 14 బాల్లో 50 రన్స్ చేయడం అయితే జరిగింది. అది కూడా న్యూజిలాండ్తో మూడో T20లో అయితే 50 రన్స్ చేయడం జరిగింది. ఈ 50 రన్స్ చేసిన తర్వాత ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్స్ అభిషేక్ వర్మ దగ్గరికి వెళ్ళేసి తన బ్యాట్ తీసుకొని బ్యాట్లో ఏం పెట్టారా బాబు, మేము వేసే బాల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాం, ప్రతి బాల్ని 6 కొడుతున్నాం, ఏ బాల్ని డాట్ చేయలేదని చెప్పేసి ఏదో కామెడీగా అయితే ఆరా తీయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అయిన ఇంజిమాముల్ హుల్ గారు ఏదో కనిపెట్టేసినట్లు అభిషేక్ వర్మ బ్యాట్లో ఏదో చిప్ ఉంది, ఆ చిప్ వల్లనే న్యూజిలాండ్ ప్లేయర్స్ని అయితే న్యూజిలాండ్ బౌలర్స్ని అయితే చితక బాధేశాడని చెప్పేసి ఈ బ్యాట్ మీద ఖచ్చితంగా ఐసీసీ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. నిజంగా ఇంజిమాముల్ హుల్ గారికి ఈ బ్రెయిన్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ అభిషేక్ శర్మ గారు వాళ్ళ గురువు వచ్చి యువరాజ్ సింగ్ ఆల్రెడీ ఓల్డ్ T20లో 12 బాల్లో హాఫ్ సెంచరీ చేసిన గనుడు. అటువంటి గురువు దగ్గర శిష్యరికం చేస్తున్న అభిషేక్ వర్మ కొట్టడంలో తప్పేముంది? అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? ఫ్రాడ్ చేసి ఇండియా బ్యాటర్స్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఆరు, అది మా ఇండియాలో లేదు. మా ఇండియా ఆర్మీ అయినా, మా ఇండియా క్రికెటర్స్ కానీ, మా ఇండియా ప్లేయర్స్ కానీ ఎవ్వరు కూడా ఫ్రాడ్ చేసి గెలవాలని ఆలోచన ఉండదు. దట్ ఈస్ మై ఇండియా ప్లేయర్స్. అదే ఆలోచించకుండా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లను ఇచ్చేసి ఐసీసీ దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారో మీ మీద వదిలేయాలి. అంటే మీకు ఆ బ్రెయిన్ ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు. సో ఇది వదిలేద్దామా అంటే రీసెంట్గా కొన్ని రోజుల కిందట అఫ్రీది కూడా ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్లీ అఫ్రీది ఏం చెప్పాడంటే ఇండియాని చాలా దేశాలు అవాయిడ్ చేస్తున్నాయంట. ఎలా అవాయిడ్ చేస్తాయి నాకైతే అర్థం కావట్లేదు. మీరు అవాయిడ్ చేస్తున్నారా లేక మీకు చేతగాక క్రికెట్ ఆడడం లేదా? బంగ్లాదేశ్ అవాయిడ్ చేసింది, మేము అవాయిడ్ చేసినాము, ఇండియానైతే అన్ని క్రికెట్ దేశాలు అవాయిడ్ చేస్తున్నాయంటే నో ప్రాబ్లం. ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది, గుంపులో ఉండదు. సింహానికి తెలుసు ఎప్పుడు గర్జించాలో, ఎప్పుడు వేటాడాలో. మమ్మల్ని మీరు ఎవరు ఎంతమంది అవాయిడ్ చేసినా కూడా మాకు ఇబ్బంది లేదు. దట్ ఈస్ మై ఇండియన్. ఓకే. అండ్ అలాగే రీసెంట్గా మీ పాకిస్తాన్లో ఒక ప్లేయర్ అయితే చెప్పాడు, అభిషేక్ శర్మ T20 వరల్డ్ కప్లో ఎక్కువ 6లు కొడితే నేను నగ్నంగా రోడ్ల మీద తిరుగుతా అని చెప్పాడు. వెయిట్ అండ్ సీ, కాసుకో, వెయిట్ చేయి. బట్ దానికోసం టైం వస్తుంది. ఇదే వరల్డ్ కప్లో అభిషేక్ వర్మ ఆ ఛాన్స్ అయితే నెరవేరుస్తాడు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దట్ ఈస్ ద మ్యాటర్. అండ్ అలాగే ఇప్పుడు ఇటువంటి టాపిక్ వచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకి క్రికెట్ ఆడడం రాదేమో అన్నట్లు. ఎందుకంటే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడమే తప్ప వాళ్ళ క్రికెట్ ప్లేయర్ని డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ క్రికెట్ ప్లేయర్లకి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఆలోచన లేకుండా ఇండియన్ ప్లేయర్ల మీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరు అలాగే ఉండండి, మేము ఇలాగే ఉంటాం. ఈ టాపిక్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. అండ్ అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేస్తారని కోరుకుంటూ, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను. ఏదైనా తప్పు మాట్లాడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్, గుడ్ బాయ్, జై హింద్.